యేసు ప్రభు వారు ఒకసారి కుడివైపు ఉన్న గొర్రెలు ఎడం వైపు ఉన్న మేకల గురించి మాట్లాడతా ఇలా అంటారు. కుడివైపున ఉన్న గొర్రెలను చూసి అంటారు, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా, భూమి పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన పరలోక రాజ్యాన్ని మీరు స్వతంత్రించుకోండి అంటాడు. అయ్యా, మేము పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవటానికి మేమేం చేశాం? ప్రభు అక్కడ అంటాడు, నేను ఆకలిగా ఉంటిని, నాకు అన్నం పెట్టారు. నేను వస్త్రహీనుడిగా ఉంటిని, నాకు బట్టలు ఇచ్చారు. రోగినయ్యున్నా చూడవచ్చారు. చెరసాలలో ఉన్నా నన్ను పరిశీలించడానికి వచ్చారు. వీళ్ళంటారు, అయ్యా ఏమన్నారు? ఇంకోసారి చెప్పండి. నేను ఆకలిగా ఉన్నా, నాకు అన్నం పెట్టారు. నేను దిగంబరిగా ఉన్నా, నాకు వస్త్రం ఇచ్చారని చెప్తా ఉంటే వాళ్ళు అన్నారు, అయ్యా మా ఇంటికి ఎప్పుడు వచ్చారు మీరు? మీకు మేము ఎప్పుడు భోజనం పెట్టాం? నువ్వు మా ఇంటికి వచ్చావన్న సంగతి మాకు ముందుగా తెలిస్తే ఎన్ని వెరైటీలు చేసేవాళ్ళమో కదా యేసయ్యా. ఎప్పుడు కనికరం కలిగి బ్రతుకు. మనుషుని పట్ల నువ్వు కనికరం చూపిస్తే నీ పట్ల దయగల దేవుడు కనికరం చూపించడం ప్రారంభిస్తాడు. నువ్వు కనికరం చూపిస్తే ఆఫ్టర్ ఆల్ విప్పేది నీ గుప్పెలు. ప్రభు అంటారు, ఈ చిన్న వారిలో ఒకరికి చేస్తే నాకు చేసినట్లే లెక్క. దేవుడు కనికరం చూపిస్తే ఆకాశపు వాకిలి విప్పి దీవించడం ప్రారంభిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడు క్రైస్తవ జనం కనికరం కలిగిన వారిగా ఉండాలి. నువ్వు బ్రతుకుతున్న కుటుంబంలో చుట్టూతా వ్యక్తులతో కనికరం, సంఘానికి వచ్చే ప్రజల మధ్యలో కనికరం, ఉద్యోగం చేసే చోట కనికరం, ప్రతి చోట కనికరం కలిగిన వ్యక్తులుగా దైవ సన్నిధిలో బ్రతుకుదుముగాక.